హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు సైకాలజీ మూర్తిమత్వం లెసన్ బిట్స్ చూద్దాం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ర్యాపిడ్గా బిట్స్ చూద్దాం. ఒక వ్యక్తికి విదేశాల్లో మంచి వేతనంతో కూడిన ఉద్యోగం లభించింది. ఇదే సమయంలో తన ఊరిలో తక్కువ వేతనంతో ఉద్యోగం లభించింది. అయితే వ్యక్తి ఏది కావాలని నిర్ణయించుకోలేని స్థితిని ఏ సంఘర్షణ అని చెప్పవచ్చు? ఉపగమ పరిహార సంఘర్షణ. వ్యక్తి మూర్తిమత్వం చిన్నాభిన్నం కాకుండా కాపాడేవి. రక్షక తంత్రాలు. రక్షక తంత్రాల గురించి చెప్పింది సిగ్మండ్ ఫ్రాయిడ్. విచారకరమైన, ఇబ్బందికరమైన, బాధాకరమైన విషయాలు మర్చిపోవడానికి ప్రయత్నించే రక్షక తంత్రం. దమనం. పై అధికారి తిట్టినప్పుడు క్లర్క్ ఆ కోపాన్ని ఎవరి మీద చూపకుండా తనలో తానే అణుచుకున్నట్లయితే అది ఏ రక్షక తంత్రం? దమనం. వ్యక్తులు కుంటనానికి గురైనప్పుడు పెద్దవారు కూడా కొన్ని సందర్భాలు చిన్నపిల్లల్లాగా ఏడవడాన్ని ఏమంటాము? ప్రతిగమనం. బస్సులో ప్రయాణిస్తున్న రమేష్ 10 లక్షల రూపాయల బ్యాగును పోగొట్టుకొని ఏమి చేయాలో తెలియక ఇంటికి వచ్చి తన భార్య వద్ద చిన్నపిల్లలాగా ఏడ్చినట్లయితే అది ఏ రక్షక తంత్రం? ప్రతిగమనము. ఒక రంగంలో రాణించలేని వారు ఇంకొక రంగంలో రాణించడం. పరిహారం. చదువులో రాణించలేని వ్యక్తి ప్రత్యామ్నాయంగా సంగీతం నేర్చుకొని దానిలో పురోభివృద్ధిని సాధించినట్లయితే అతను ఉపయోగించే రక్షక తంత్రం. పరిహారం. ఒక వ్యక్తి తాను చేసిన తప్పుకు తనకు తాను సమర్థించుకోవడం ఈ రక్షక తంత్రం. హేతుకీకరణ. పరీక్షలో కాపీ కొడుతున్న విద్యార్థిని ఎందుకు కాపీ కొడుతున్నావు అని అడిగితే అందరూ చూసి రాస్తున్నారు, అందుకనే నేను కాపీ కొడుతున్నా అని విద్యార్థి చెప్పినట్టయితే ఆ విద్యార్థి ఉపయోగించే రక్షక తంత్రం. హేతుకీకరణం. పరీక్ష తప్పిన విద్యార్థిని ఎందుకు పరీక్ష తప్పు అని అడిగితే నేను కాదు, నాతో పాటు చాలామంది మా క్లాసులో తెప్పారు, అందువల్ల నేను కూడా తెప్పాను అని అతను సమర్థించుకోవడాన్ని ఏమంటారు? హేతుకీకరణం. వ్యక్తి తనలో లోపాలను, తప్పులను ఇతరులకు ఆపాదించడానికి ఈ రక్షక తంత్రంగా చెప్పవచ్చు. ప్రక్షేపణం. వ్యక్తి తనలోని లోపాలను, తప్పులను ఇతరులకు ఆపాదించడానికి ఏ రక్షక తంత్రం చెప్పవచ్చు? ప్రక్షేపణం. క్రికెట్ సరిగా ఆడలేని వ్యక్తి బంతి సరిగా విసరలేదని చెప్పడం ఏ రక్షక తంత్రం? ప్రక్షేపణం. పరీక్ష తప్పిన విద్యార్థిని పరీక్షకు ఎందుకు తప్పావు అడిగితే ఉపాధ్యాయుడు సరిగా పాఠాలు సరిగా చెప్పలేదని, స్కూలు సరిగా జరగలేదని విద్యార్థి చెప్పినట్లయితే అతడు ఉపయోగించిన రక్షక తంత్రము ప్రక్షేపణం. పాఠశాలలో ఉపాధ్యాయుని హెడ్ మాస్టరు కోప్పడినప్పుడు ఉపాధ్యాయుడు ఆ కోపాన్ని విద్యార్థులపై లేదా ఇంట్లో భార్యపై చూపించినట్లయితే ఇది ఏ రక్షక తంత్రము? విస్థాపనం. తాను సాధించలేని విషయాలను తనకు సంబంధించిన వారు సాధించినప్పుడు దానిని తాను సాధించినట్లు తృప్తి చెందడాన్ని ఏ రక్షక తంత్రం అనవచ్చు? తదాత్మీకరణ. నిజ జీవితంలో సాధించలేని విషయాలను పగటకల్కంటూ వారిని సాధించినట్లు ఊహించుకోవడాన్ని ఏమంటారు? స్వైరకల్పన. నిజ జీవితంలో సాధించలేని విషయాలను పగటకల్కంటూ వారిని సాధించినట్టు ఊహించుకోవడాన్ని స్వైరకల్పన అంటారు. పరీక్షకు సరిగా ప్రిపేర్ కాని వ్యక్తి పరీక్షల్లో పరీక్ష రాయకుండా ఖాళీ పేపర్ ఇచ్చి వచ్చినట్లయితే అతడు ఉపయోగించే రక్షక తంత్రం ఏంటి? ఉపసంహరణ. పరీక్ష సరిగా ప్రిపేర్ కాని వ్యక్తి పరీక్షల్లో పరీక్ష రాయకుండా ఖాళీ పేపర్ ఇచ్చి వచ్చినట్లయితే అతడు ఉపయోగించే రక్షక తంత్రం ఉపసంహరణ. హోంవర్క్ చేయని తనకు జ్వరం వచ్చినందువల్ల చేయలేదని నిజం చెప్పినప్పుడు అతడు పొందేది సానుభూతి. హోంవర్క్ చేయని తనకు జ్వరం వచ్చినందువల్ల చేయలేదని నిజం చెప్పినప్పుడు అతడు పొందేది సానుభూతి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.